హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను కాకరకాయ కూర అయితే చేయబోతున్నాను. పొద్దున్నే మా ఆయనకు లంచ్ బాక్స్ అనేది రెడీ చేయాలి, అందుకని పొద్దున్నే లేచి పనులన్నీ చేస్తున్నానండి. కాకరకాయ అయితే చేస్తున్నాను చూడండి. కాకరకాయలు కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ వెల్లుల్లి కూడా దంచి పెట్టుకున్నాను. స్టీల్ కడాయి అయితే పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ వేసుకున్నాను 3 స్పూన్స్. ఎండుమిర్చి అండ్ ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. అవి కాసేపు వేగిన తర్వాత వెల్లుల్లి అయితే యాడ్ చేసుకుంటున్నాను చూడండి. వెల్లుల్లి వేయంగానే చాలా మంచి స్మెల్ వస్తుందండి. బాగుంటుంది చాలా ఫ్లేవర్ అనేది. కాకరకాయలో ఎప్పుడు వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను నేను. ఇవి మంచిగా గోల్డ్ కలర్లో రావాలి. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాతనే కాకరకాయలు అనేది మనం యాడ్ చేసుకోవాలండి. కలర్ అయితే వచ్చినాయి చూడండి. దాంట్లో నేను కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం. ఇప్పుడైతే దీంట్లో పసుపు యాడ్ చేసుకుంటున్నాను చూడండి. పసుపు వేసిన తర్వాత కాకరకాయ ముక్కలు కూడా చేసుకుంటున్నాను. వీటిని మంచిగా కలుపుకోవాలి మనం. స్టీల్ కదండి, తొందరగా మాడిపోతుంది, అందుకని మెల్లిగా వేస్తూ కలుపుతున్నాను తొందరగా. చూడండి, ఆయిల్లో ఫ్రై చేస్తారు కొంతమంది, కానీ ఇలా చేసుకుంటే కూడా బాగుంటుంది. నాకైతే చేదేం అనిపించదండి ఇలా వేస్తే. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇలా కాకుండా అంటే వేరేలా కూడా చేస్తాను. ఒకసారి నేను మళ్ళీ ఇంకోసారి ఈ వీడియో కాకరకాయ కూడా చేసి చూపిస్తాను చూడండి, ఇంకో టైప్లో. అసలు అదైతే ఇంకా చేదు అసలే ఉండదు. చూడండి, చాలా బాగుంటుంది కర్రీ. నాకైతే కాకరకాయ అంటే చాలా ఇష్టం. ఇలా 5 మినిట్స్కి ఒకసారి మూత పెడుతూ కలుపుతున్నానండి, కొంచెం తొందరగా ఉడకాలని. లేదంటే అసలు మూత పెట్టను కాకరకాయకి, చేతి వచ్చేస్తున్నాను. ఇప్పుడైతే కర్రీ చేదైతే లేదండి, చాలా బాగుంది. ఇలా ట్రై చేయండి, ఒకసారి చూడండి. కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇది పొద్దున్నే కదండి, దోశపిండి అయితే బయట పెట్టుకున్నాను నేను. మా చిన్నోడికి కూడా దోశలు వేసిద్దామని కలుపుతున్నాను ఇప్పుడే తీసి. అలానే కాకరకాయలు కూడా కలుపుతూ ఉన్నాను ఒకసారి, కానీ అది మాడుతుంది. స్టీల్ కడాయి కదా అండి, కొంచెం అడుగంటుతుంది కింద. అలానే వస్తుంది, బట్ ఏం కాదు. అయినా కూడా చాలా బాగుంటుంది. అయినా కూడా ఇంతలోపు నేను టమాటాలు అండ్ కొత్తిమీర కూడా మంచిగా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను అండి చిన్న ముక్కలుగా. ఇప్పుడైతే నేను టమాటాలను యాడ్ చేసుకుంటున్నాను. టమాటాలు వేసి మంచిగా కలుపుతున్నానండి కర్రీని. ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం, కొంచెం సరిపడే అంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకోవాలి మంచిగా. సాల్ట్ వేయంగానే కొంచెం వాటర్ లాగా మనకు వస్తుంది కర్రీలో. ఇప్పుడు చాలా బాగా ఉడుకుతుందండి, ఇంకా మెత్తగా ఉడికిపోతుంది మనం సాల్ట్ వేసుకుంటే. అంటే ముందు వేస్తే ఏమవుతుందంటే కాకరకాయ చేదు వస్తుందండి, అందుకనే కొంచెం లాస్ట్ మూమెంట్లో ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉందనగా మనం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. కాకరకాయలో మెయిన్ అదే అండి, లేకపోతే చేదు వస్తుంది. దీనిలో ఇప్పుడైతే కారం వేసుకున్నాను, 2 స్పూన్స్ వేసుకున్నాను కారం. కలుపుకొని అయితే నేను మంచిగా మూత పెట్టిస్తున్నాను. ఒక 5 మినిట్స్ వరకు మెత్తగా ఉడికించుకున్నాను దీన్ని. చేదైతే ఉండదండి, చూడండి. మా అబ్బాయి కూడా తింటాడండి కాకరకాయ, చాలా బాగా వచ్చింది కర్రీ. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని ఆఫ్ చేసేసుకున్నానండి నేను కర్రీని.
మా అబ్బాయి కూడా కాకరకాయ కూర తింటాడండి. అసలు చేదనేది అనిపించదు. మా అబ్బాయి చేదుంటే మా అబ్బాయి ఎలా తింటాడండి, చాలా బాగా వచ్చింది కూర మాత్రం. మా ఆయనకి నేను లంచ్ బాక్స్ రెడీ చేశానండి. కాకరకాయ కూర, అన్నం, పెరుగు అండి. రోజు ఇలానే బాక్స్ పెడతాను కంపల్సరీ. దీన్ని అయితే నేను ఇప్పుడు బ్యాగ్లో పెట్టేసుకుంటున్నానండి. మా చిన్నోడికి దోశలు వేస్తున్నానండి. ఇప్పుడు దోశ వేసాను ఆల్రెడీ. చాలా బాగుంటాయి, బాగా వచ్చినాయండి దోశలు మాత్రం. ఇది ఈవినింగ్ అండి. షటిల్ ఆడుతున్నాడు మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి. రోజు ఈవినింగ్ అయితే ఇక్కడ చాలా ఆటలు ఆడుకుంటారు. రోజు సైకిల్ దొక్కుతాడు అండ్ ఆటలు కూడా షటిల్ ఆడతాడు అప్పుడప్పుడు. మాకు బయట బోలెడంత ప్లేస్ ఉంది, కానీ లోపల మా ఇంట్లో ప్లేస్ లేదండి. లోపల అన్నీ ఆడుకోవడానికి అన్నీ ఉంటాయి, కానీ ఇంట్లో ప్లేస్ లేదు. కొబ్బరి బొండం అయితే తాగుతున్నాడు చూడండి, బాగా తీయగా ఉన్నాయని చెప్తున్నాడు. బాగుందని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి మౌని వ్లాగ్స్.